హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బండి డైరీ ఫార్మ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు మనల్ని బాగా చూడండి ఫ్రెండ్స్. చుట్టుపక్కల మొత్తం అంతా కూడా మన కాళ్ళ కింద కానీ చుట్టూ వాటర్ ఉందనమాట. ఇది ఎడతెరుపుగా వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షం తాడేమాట. ఈ వర్షం తాడికి మొత్తం మన ఈ లంక గ్రామం మొత్తం మునిగిపోయింది. మనం ఎక్కడున్నాం ఏంటనేది, ఈ ప్లేస్ అనేది చాలా మంది తెలుసు. తెలిసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పండి, ఎక్కడ ఏంటంటే కామెంట్ పెట్టండి. మీకు మొత్తం ఈ వాటర్తో ఎలా నిండిపోయింది ఏంటనేది మనం మొత్తం ఈ విజువల్స్ మొత్తం చూపిస్తాం అనమాట. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. దాదాపుగా మనిషి మునిగిపోయేంత లోతున్నాయి అనమాట వాటర్ అనేది ఇక్కడ. కానీ ఆ వైపు అనేది మనకి ఈ రూట్ అనేది బాగా తెలుసు కాబట్టి మనం ఆ మునిగిపోయే వైపు వెళ్లకుండా మీకు మిగతాది మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది వివరంగా చూపిస్తాను. పదండి ఫ్రెండ్స్, మొత్తం ఎలా ఉందో చూద్దాం. చూసిన తర్వాత మీరు భయపడొద్దు, అంత భయంకరంగా ఉంటుంది అనమాట. ఈ వాటర్ అనేది ఫ్లడ్స్ అనేది రావడానికి అవకాశం ఉందన్నమాట. మన గోదావరి పోటు ఎత్తింది. గోదావరి పోటు ఎత్తడంతో వాటర్ అనేది బయటికి వెళ్ళడానికి లేదు, సముద్రం లాక్కోవట్లేదు. లాక్కోవడంలో మొత్తం ఎక్కడ వాటర్ అక్కడ స్టన్ అయిపోయి స్టాక్ అయిపోయింది అనమాట. ఈ వాటర్ బయటికి వెళ్ళాలంటే మనకి సముద్రం లాక్కోవాలి, కానీ అది ఆగాలంటే కనీసం మినిమం 10 రోజులు పడుతుంది. ఈ లోపు మన వాళ్ళందరూ కూడా పడవలో అవి గవర్నమెంట్ ఏమైనా సప్లై చేస్తే, ఏమైనా ఫుడ్ ఫెసిలిటీస్ ఉంటే బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. దానికోసం ఎప్పుడు అందుకే ఏంటనేది ఎవరికి తెలియదు. సాధ్యమైనంత వరకు అందాలని ఆశిద్దాం. మీకు ఈ మొత్తం కూడా చూపిస్తాను, ఎలా ఉంది ఏంటనేది చూద్దరు. కానీ రండి, చూడండి ఈ వాటర్ చూడండి. చూసారా మొత్తం ఎలా మునిగిపోయిందో. ఇంకొక 2 రోజులు కానీ ఎడతెరపు వర్షాలు కురిసింది అంటే ఈ మొత్తం కూడా ఏమి మీకు మిగలదు అనమాట. మొత్తం కూడా మునిగిపోద్ది. ఇప్పటికే దాదాపుగాను 30 సెంటీమీటర్ల వర్షపాతం అనేది నమోదైంది ఇక్కడ. మనకి ఈ వర్షపాతం ఎంతవరకు పెరిగిద్ది ఎంతవరకు తగ్గుద్ది అనేది ఎవరికీ తెలియదు. చూడండి ఫ్రెండ్స్, దాదాపుగా మనకు మోకాళ్ళ దాకా వచ్చింది ఫ్రెండ్స్ వాటర్ అనేది. చూస్తున్నారు కదా. ఇంకా అవతల పక్క మీరు చూస్తున్నారంటే వాటర్ ఫ్లోటింగ్ చాలా ఎక్కువగా ఉంది. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా కూడా క్లారిటీగా చూపిస్తాను. చైన్ ఊడిపోయిందా? అయ్యో, మరి వేయడం ఎలాగా? మన దగ్గరలో మెకానిక్ షాప్ కూడా లేదు కదా. ఎలాగంటారా? 2 పక్కల పడిపోయింది మరి చైన్. 2 పక్కల పడిపోయింది. ఆ గేర్కే చెప్పాలి. చూడండి, జాగ్రత్తగా వేయండి, జాగ్రత్తగా తీసుకెళ్ళండి, గుట్లు ఉంటాయి. చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అసలు బళ్ళు అయ్యి బైక్లు ఎలా ఇబ్బంది పడుతుంది వాటర్ అనేది. వెళ్తా ఉన్నా రావాలన్నా కూడా చాలా కష్టంగా ఉందన్నమాట. మీకు చూసారా బండి వస్తుంటే ఎంత ఉధృతంగా ఉందో వాటర్ అనేది. వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. చాలా దారుణంగా ఉంది. ఇప్పుడు కూడా ఇంత అనేది లేదు. ఈ మధ్యకాలంలోనే ఇంత ఫ్లోటింగ్ అనేది ఎక్కువైపోయింది అనమాట. మనకి గోదావరిలో వాటర్ ఎక్కువైపోవడం వల్ల ఈ ఫ్లోటింగ్ అనేది పెరిగిపోయింది, చాలా విపరీతంగా పెరిగిపోయింది. చూసారా మోకాలు దాటేస్తుంది వాటర్ అనేది. చూసారా బైక్ వల్ల ఎలా ఉందో, చాలా దారుణంగా ఉందన్నమాట. ఎంత దారుణంగా ఉందంటే వాటర్ ఫ్లోటింగ్ అనేది మొత్తం రోడ్ల మీద వచ్చేసి స్టన్ అయిపోయింది మొత్తం వాటర్ అంతా కూడా. ఈ వెళ్ళే మార్గం ఎక్కడ కూడా లేదు, మొత్తం ఫుల్ అయిపోయింది అంతా కూడా. చూడండి మొత్తం చూపిస్తాను. వీడు చూపిస్తాను. చూసారా దాదాపుగాను మన మోకాళ్ళ దాకా వచ్చేసినాయి వాటర్. ఎంతవరకు వచ్చేసినాయో. ఇంకొక 2 రోజులు కానీ వర్షం పడిందని అంటే మొత్తం అంతా కూడా మనం మనుషులు నడిచే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా అంత దారుణంగా ఉందన్నమాట ఫ్లోటింగ్ అనేది. మొత్తం కూడా చూసారా ఫ్లడ్స్ వచ్చి ఎలా ఉంటుందో అలా ఉంది మొత్తం అంతా కూడా. కార్ వేస్తున్నా చూపించు. చూసారు ఫ్రెండ్స్ ఎలా అయిపోయిందో. మొత్తం అంతా చెరువులాగా అయిపోయింది అనమాట. మొత్తం కూడా చెరువులాగా అయిపోయింది. చూడండి ఎలా ఉంది మొత్తం అంతా. మొత్తం వాటరే, మొత్తం వాటర్. మీకు అటు పక్క కార్ వెళ్తుంది, కార్ చూపిస్తాను చూడండి ఎంత వాటర్ వెళ్తుందో. అది కొంచెం హైట్ అనమాట, అందుకే కొంచెం మనకి కార్ అనేది తక్కువ శాతం మునిగింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత వాటర్. మొత్తం కూడా వాటర్ అనమాట. ఈ ప్లేస్ కానీ మీకు ఎక్కడ ఏంటనేది తెలిస్తే కామెంట్ పెట్టండి, ఎక్కడ ఏంటనేది. మన ఛానల్ చూసి కొత్తగా చూసే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మోగించండి. చూసారు కదా మనం ఇప్పుడు ఏదో నడి సముద్రంలో ఉన్నట్టుగా ఉందన్నమాట మొత్తం అంతా కూడా. వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. చూస్తున్నారు కదా మొత్తం ఈ చుట్టుపక్కల విజువల్స్ మొత్తం చూస్తాం ఫ్రెండ్స్. మీకు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఖచ్చితంగా మన వీడియో చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి ఈ వీడియో అనేది వెళ్ళడం అనేది జరిగింది అనమాట. మీరు లైక్ చేయాలంటే చాలా మందికి ఏంటి ఈ వీడియో ఎక్కడ ఉంది ఏ ఏరియా అనేది తెలియదు. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. మీకు ఇప్పుడు ఈ కిందకే చూపిస్తాను. మనకి మోకాలు దాటిపోయింది ఫ్రెండ్స్ ఇది వాటర్ అంతా కూడా. చూసారా ఫ్రెండ్స్ ఇదే ఎంత లోతుందో మొత్తం కూడాను. చూసారా ఫ్రెండ్స్ మనకి దాదాపు మోకాలు దాకా ఉంది ఫ్రెండ్స్. చూసారా మన మోకాలు దాకా ఉందో వాటర్ అనేది. ఎంత ఫ్లోటింగ్ ఉందో. ఇంత నీటి మట్టం సామాన్యం ఫ్రెండ్స్ 60 సెంటీమీటర్లు దాటం ఫ్రెండ్స్ నీటి మట్టం అనేది. చూసారా ఎంత దారుణంగా ఉందో.
మనం ఇంకా లోపలికి వెళ్ళామంటే మునిగిపోతాం ఫ్రెండ్స్ మొత్తం కూడా. మొత్తం వాటర్ ఫ్రెండ్స్. ఫ్లోటింగ్ వాటర్ ఫ్లోటింగ్ అని చాలా ఎక్కువైపోయింది ఫ్రెండ్స్. ఇంకొక రోజు కానీ వర్షం అనేది అధికంగా పడిందంటే చూసారా, ఎక్కడ చూసారా మన మోకాలు, దాదాపు మన మోకాలు నిండిపోయింది ఫ్రెండ్స్. అట్లా అంత దారుణంగా వచ్చేసింది ఫ్లడ్స్ అనేది. ఈ పెరుగుతాయా తగ్గుతాయి అనేది ఎవరు చెప్పలేరు ఫ్రెండ్స్. మీకు మొత్తం అటు పక్క అంతా చూపిస్తాను, మొత్తం అంతా బైక్ వస్తుంది చూడండి మొత్తం అంతా. ఇగొట్టి నీళ్ళు బాగుంది చూసారు ఫ్రెండ్స్. బళ్ళు ఏమంటే నీళ్ళు ఏమవుతున్నాయో, బైకులు టైర్లు ఏమంటాను. వాటర్ అనేది ఎప్పుడు లేదు ఫ్రెండ్స్. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఈ వాటర్ ఫ్లోటింగ్ అనేది ఇంత లేదు. ఈ సంవత్సరం మన గోదావరి ఫ్లడ్స్ వల్ల ఈ ఏరియా మొత్తం వాటర్ జలస్తంభం అయిపోయింది అనమాట. ఇది ఏ లంక గ్రామం ఏంటనేది మీరు తప్పకుండా కామెంట్ పెట్టాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు మన ముందు ఒక కారు వస్తుంది. ఆ కారు రావడానికి ఎంత ఇబ్బంది పడిపోతుందో చూడండి ఫ్రెండ్స్. అసలు చాలా ఇబ్బంది పడుతుందండి వాటర్ తోటి. చూడండి ఫ్రెండ్స్, చూసారా వాటర్ మట్టం అనేది ఎంత బాగా పెరిగిపోయిందో. ఇంత మట్టం అనేది ఎప్పుడు జరగలేదు ఫ్రెండ్స్. చూసారా, చూసారా ఫ్రెండ్స్ ఎంత అవుతుందో. మొత్తం స్తంభాలన్నీ కూడా దాదాపుగా మనిషి అంటే హైట్ స్తంభాలు ఫ్రెండ్స్. మొత్తం అంతా కూడా వాటర్లో కప్పడిపోయినాయి అనమాట. మొత్తం అంతా వాటరే. ఇటు పక్క చూసినారంటే చూసారా ఎంత ఉందో వాటర్. ఇది అంతాను చుట్టుపక్కల వాటర్ అంతాను మొత్తం నిండిపోయింది ఫ్రెండ్స్. మీకు రోడ్డు అనేది ఉంది ఇక్కడ దగ్గరలో మనకి. ఈ రోడ్డు మనకి హైవే రోడ్డు చేరుకుంటుంది. ఈ రోడ్డు కూడా ఎలా ఉందనేది మీకు చూపిస్తాను ఇప్పుడు. చాలా భయంకరంగా ఉంటుంది ఫ్రెండ్స్. అసలు ప్రజలు రాలేకపోతున్నారు. రాకపోవడమే చాలా తగ్గిపోయినాయి అనమాట. ఇదే వర్షం కానీ ఇంకో 2 రోజులు కంటిన్యూ అయిపోయినాయంటే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మెయిన్ రోడ్ మీద ఉన్నాం అనమాట. ఈ రోడ్డు హైవే రోడ్డు కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ రోడ్డు మొత్తం కూడా మీకు చివరి చూపిస్తాను చూడండి. మొత్తం అంతా వాటర్ ఫ్లోటింగే. మొత్తం అంతా కూడా ఇక్కడ నుంచి అక్కడికి వాటర్ ఫ్లోటింగే. చూడండి మొత్తం చూపిస్తాం. చూడండి నీటి మొత్తం ఎంతవరకు వచ్చిందో చూడండి. ఎవరు కూడా చాలా వరకు రావడానికి భయపడుతున్నారు అనమాట. ఈ రోడ్డు ఎవరు కూడా రావట్లేదు. అంత ఫ్లోటింగ్ ఉంది. ఈ పక్కన చూసారా చాలా చెరువులా మారిపోయింది మొత్తం అంతా. మొత్తం కూడా చెరువులాగా మారిపోయింది అనమాట. ఇంత చెరువు లాగా ఇన్ని సంవత్సరాల వర్షపాతంలో ఎప్పుడు కూడా ఇంత అనేది రాలేదు. కట్టుకో ఉంటుంది మొత్తం. బైకులు కానీ సైకిల్ కానీ అర్థం ఎంత కష్టం అయిపోతుందో చూస్తున్నారు కదా. మొత్తం మనం జల దిగ్బంధంలో ఉన్నాం అనమాట. ఇంకొక 2 రోజులు కానీ ఈ వర్షపాతం అనేది పెరిగింది అని అంటే మనం ఈ రోడ్ల మీద తిరగలేం. రాడాకుండదు. ఎవరి కాళ్ళే పడవలు వేసుకుని తిరగాలి. అంత జల దిగ్బంధం అనేది పెరిగిపోయింది అనమాట. చూస్తున్నారు కదా బళ్ళు అనేది రావడానికి ఎంత కష్టపడుతున్నాయో, వాహనాలు రావడానికి. చూశారు కదా. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదా వాటర్ ఫ్లోటింగ్ అనేది ఎంత ఉందనేది మీకు స్టార్టింగ్ మన దగ్గర ఉంటుంది వీడియో అనేది. ప్రతి ఒక్కళ్ళు కూడా మన వీడియో చూస్తున్న ఒక్కళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా మన వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్కళ్ళు కూడా మన ఛానల్ని కొత్త విషయాలు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ప్రాంతం ఎలా ఉంది ఏంటనేది మీకు తప్పకుండా ప్రతిసారి అప్డేట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్ ఎంత ఇబ్బంది పడుతుందో టాటా ఏసీ అనేది రావడానికి. చూసారా వాటర్ ఫ్లోటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. బాగా ఎక్కువగా ఉందన్నమాట. చూసారా అదిగా వెహికల్ వెళ్ళలేకపోతుంది. వెహికల్ వెళ్ళలేకపోతుంది అనమాట. అంత ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది. చూస్తున్నారు కదా అలా ఉందన్నమాట మన రోడ్డు పరిస్థితి. మన వీడియో ప్రతి ఒక్కరు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త విషయాలు సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ మోగించండి. అలా అయితే మన ఛానల్లో ప్రతి వీడియో కూడా మీ దగ్గరికి అనేది వస్తుంది. ఈ వరద పోటీ అనేది తొందరగా తగ్గాలని ఆశిద్దాం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.